సినిమాలో మరి ఇద్దరు చిరంజీవి గారు మోహన్ బాబు గారు ఉన్నారు కదా, ఇద్దరితో ఎలా ఉండేవారు రాధిక గారు అప్పట్లో? అప్పుడు ఏంటంటే ఇప్పుడు కిరాయి రౌడీలు ఇద్దరు, ఫస్ట్ చిరంజీవి గారు మోహన్ బాబు గారు. క్రాంతి కుమార్ గారికి చిరంజీవి అంటే ఇంట్రెస్ట్. ఓకే. ఎందుకంటే ఆయనే పరిచయం చేసినటువంటి వ్యక్తిగా చిరంజీవి గారు క్రాంతి గారికి ఇంట్రెస్ట్. సో మోహన్ బాబు అప్పటికే ఆర్టిస్ట్ అయ్యి కూర్చున్నాడు. తర్వాత చిరంజీవి గారి కంటే మోహన్ బాబు ఇండస్ట్రీకి ముందు వచ్చాడంట. నేను చిరంజీవి కన్నా సీనియర్ని అంటాడు ఆయన. సో ముందు వాళ్ళిద్దరు పరిస్థితి అది. ఓకే. ఆ సినిమాలో మోహన్ బాబు చాలా బాగా చేశాడు, చిరంజీవి గారు బాగా చేశాడు. ఫారెస్ట్లో షూటింగు, నెరబైలు ఫారెస్ట్లో షూటింగు. ఆ షూటింగ్లో రాధికని బలవంతం చేస్తాడు. ఓకే ఓకే. మోహన్ బాబు బలవంతం చేస్తే తర్వాత చిరంజీవి వస్తాడు అనుకోండి సీన్లో. ఈ బలవంతం చేసేటప్పుడు మరి గట్టిగా పట్టుకున్నాడేమో, ఆవిడేమో కిందకి జారిపోయింది. చెప్పారు కదా లాస్ట్ టైం. జారిపోయేటప్పుడు ఈ టాప్ లేచింది. అప్పుడేమో క్రాంతి కుమార్ గారు సీరియస్ అయ్యి ప్యాకప్ అని అన్నాడు. సో స్పెల్ బౌండ్ అంతా. తర్వాత కాసేపు అయిన తర్వాత మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేశాను అనుకోండి. సో న్యాయం కావాలి ఫస్ట్ సినిమాతో తెలుగు బాగా నేర్చుకుని రెండో సినిమాకి కిరాయి రౌడీలకి ఎక్స్పర్ట్ అయిపోయింది. దాని తర్వాత సినిమా ఇంకోటి సినిమా చెప్పారు. దాని తర్వాత సినిమా అరణ్యకాండ. ఇప్పుడు క్రాంతి గారి డైరెక్షన్లో నాగార్జున ఆయన కెరీర్కి థర్డ్ పిక్చర్ అనుకుంటా. ఓకే. ఫస్ట్ పిక్చర్ విక్రమ్ అయితే రెండోది గీతాకృష్ణ చేసినటువంటి సంకీర్తన. అరణ్యకాండ మూడో పిక్చర్. అరణ్యకాండలో ఒక మంచి క్యారెక్టరు రాధిక చేసింది. సో అప్పటికి తెలుగు మాట్లాడటం, తెలుగు జోక్ చేయటం బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. హిట్లు పడ్డాయి కదా, హిట్లు పడ్డాయి. తర్వాత కాన్ఫిడెన్స్ ఒకటి గెయిన్ చేసింది. తర్వాత మేకప్ వేసిన తర్వాత చాలా చక్కగా ఉంటుందండి. ఆ ఫేస్ మోల్డింగ్ చాలా బాగుంటుంది మేకప్ వేసిన తర్వాత. తర్వాత కిరాయి రౌడీల్లో న్యాయం కావాల్లో చిరంజీవితో చాలా సరదాగా చాలా జోవియల్గా ఉండేది, జోకులు వేసేది. సో అలాగే అరణ్యకాండలో నాగార్జున కూడా సరదాగా ఆట పట్టించేది. చాలా సరదాగా జోవియల్గా ఉంటుంది. తర్వాత సెట్లో ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు గుర్తు నాకు, కాలు మీద కాలు వేసుకొని కూర్చుందంట. కూర్చుంటే ప్రొడ్యూసరు డైరెక్టర్ వాళ్ళు వస్తున్నారు, కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నావు ఏంటి అని అంటే, నా కాలు మీద నా కాలు వేసి కూర్చున్నాను. ఎవరికి భయపడే తత్వం కాదు, అలాగని యారగెంట్ కాదు. తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అలాగ పెంచుకుని తనని తను డెవలప్ చేసుకుని సో అలాగా ఎదిగినటువంటి ఆర్టిస్టు తర్వాత రాధిక గారు. అరణ్యకాండలో నాగార్జున రాయి మీద కూర్చుంటే వెనక నుంచి వచ్చి నాగార్జున ఈ జుట్టు ఇలా వెతుకుతూ ఉంది. ఏంటి చూస్తున్నావు అన్నాడు నాగార్జున గారు. అంటే లేదు అప్పుడే పట్టపుర వచ్చింది నీకు. ఓకే వచ్చేసింది అన్నాడు. సో మీరు తండ్రి దగ్గర నుంచి పుణికిపుచ్చుకున్నారు పట్టబుర్ర, నటన కూడా పుణికిపుచ్చుకోండి అని ఆయనతో సరదాగా జోవియల్గా. ఓకే. సో అందరితో చాలా జోవియల్గా ఉండేది, జోక్ చేస్తూ ఉండేది. సో షార్ట్ ముందు వచ్చేటప్పటికి మాత్రం చాలా సీరియస్గా ఉండేది. చాలా ఇన్వాల్వ్మెంటు, చాలా తెలివైందండి. ఏదన్నా పక్కన హీరోలు ఏదన్నా చేయటానికి కొంచెం జాగ్రత్తగా ఉండేవాళ్ళు. సో అలాగా మెయింటైన్ చేసేది రాధిక గారు.